వాళ్ళ ఇనీషియల్గా ఏదైతే మనం నేర్పించేటప్పుడు కోచెస్ కానీ ఎవరైనా నేర్పించినప్పుడు వాళ్ళ బేసిక్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. నాట్ ఓన్లీ వాలీబాల్, అన్ని గేమ్స్ కూడా. ఎందుకంటే పిల్లలు ఏదైతే స్టార్టింగ్ నేర్చుకుంటారో ఆ తర్వాత వెళ్ళే కొద్దీ ఒక రాంగ్ యాక్షన్ అలవాటు అయిపోయి లేకపోతే ఒక రాంగ్ ఇదే ఎక్కువ అవుతుంటే అదే అలవాటు అయిపోతుంది. మళ్ళీ అది ఒక టైం వచ్చేసరికి మార్చడానికి చాలా కష్టం అయిపోతుంది. సో ఎప్పుడైనా కూడా ఇనీషియల్ బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బేసిక్స్ కరెక్ట్గా ఉంటేనే రేపొద్దున వాళ్ళ ఫ్యూచర్లో ఆడినప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. కానీ ఒక బేసిక్ అనేది అలవాటు అయిపోయి వాళ్ళకి ఏమైనా రాంగ్ మూమెంట్ కానీ ఇలా రాంగ్ యాక్షన్ కానీ అలవాటు అయిపోయింది అనుకోండి, ఒక కోచ్కి మళ్ళీ అది మార్చాలి అంటే చాలా కష్టమైపోతుంది. సో ఎప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే ఇనీషియల్గా ఒక కోచ్ దగ్గర ఉండి నేర్చుకున్నప్పుడు పర్ఫెక్ట్గా కోచ్ ఏం చెప్తాడో అనేది. కొంతమంది అనుకుంటారు ఏ కోచ్ చెప్పడు, ఆ కోచ్ చెప్పడు. ఎప్పుడైనా మనం సక్సెస్ అవ్వాలంటే యాజ్ అ స్పోర్ట్స్ మ్యాన్ కోచ్ ఏం చెప్తే అది గుడ్డిగా నమ్మేయడమే. వాళ్ళు చెప్పిందల్లా గుడ్డిగా చేసుకోవడం వెళ్ళిపోతూ ఉంటే ఇట్ విల్ బీ ఫైన్ అండ్ గుడ్.